హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళైతే ఎటువంటి పాకంతో పని లేకుండా నువ్వుల లడ్డు 10 నిమిషాలలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేయండి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండేది ఏంటి అంటే కాల్షియం వచ్చేసి నువ్వులు అండ్ ఐరన్ వచ్చేసి బెల్లం. ఈ రెండిటి కలిపి ఎదిగే పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది అండి. వారానికి అట్లీస్ట్ చిన్న ఉండలన్నా చేసేసి 2-3 ఇచ్చారు అంటే పిల్లలకి చాలా హెల్దీ. అండ్ పెద్దవాళ్ళు రోజుకొకటైనా తినొచ్చు అండి. కొంచెం వేడి చేసే వస్తువు కాబట్టి కొంచెం చిన్న పిల్లలకు చూసి ఇచ్చుకోండి అంతే. ఇది వచ్చేసి 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. మరీ ఎక్కువైతే నిల్వ ఉండదు అండి. ఎందుకు అంటే మనం పాకం పట్టట్లేదు కదా. అండ్ వచ్చేసి దీంట్లో ఎటువంటి నేను ఇంకా అందరి ఇంగ్రీడియంట్స్ కూడా అయితే యాడ్ చేయట్లేదు. దేన్ని ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటేనే రుచి అయితే వస్తుందని నా అభిప్రాయం. సో ఇవాళ అయితే మీకు అదే షేర్ చేస్తున్నాను. ఎవరు అయితే స్కిప్ చేసేయద్దు. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసి 1 కప్పు అయితే తెల్ల నువ్వులు తీసుకున్నాను అండి. దాంట్లో ఏమీ వేయలేదు, నెయ్యి కూడా అయితే ఏమీ వేయకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేపేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకొని యాలకులు 2-3 అయితే వేసుకోవచ్చు, మీ ఇష్టం. అదే పొడి ఉంటే పొడైనా వేసేసుకొని అండ్ 1 కప్పు నువ్వులకి ఒక 1/2 కప్ కానీ 3/4 కప్పు కానీ మీరు తినే తీపిని పట్టి బెల్లం వేసేసుకొని కొంచెం ఉండలు చుట్టుకునేటప్పుడు నెయ్యి అయితే వేసేసుకొని ఉండలు చుట్టేసుకోవడం అంతేను. నెయ్యి కూడా ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా ఏమీ కాదు, కొంచెం టేస్టీ కోసం అంతే, అంతకు మించి అయితే ఏమీ లేదు. నెయ్యి కూడా చాలా బలం కాబట్టి పిల్లలకి ఇవ్వచ్చు. ఉండలు చూసారా ఎటువంటి పాకం లేకుండా ఎంత చక్కగా అయితే వస్తున్నాయో పట్టేటప్పుడు. ఒకటి గుర్తు, మిక్సీ వేసేటప్పుడు మరీ మెత్తగా వేయకుండా కొంచెం బరగ్గా వేసేసుకొని నువ్వులు అండ్ బెల్లం యాడ్ చేసాము అంటే పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా అయితే వస్తాయి లడ్డూలు. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, గట్టిగా ఒక 2 వీక్స్ అంతే. సో ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా చేసుకొని పిల్లలకి మనం ఇచ్చాము అంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అండ్ హెల్తీగా తిని కూడా అయితే పిల్లల ఆరోగ్యానికి కూడా అయితే చాలా మంచిదే అండి. ఇవాళ అయితే ఇదే అయితే షేర్ చేసుకుంటున్నాను. చిన్న వీడియోనే, కాకపోతే చాలా యూస్ఫుల్ వీడియో పిల్లలకి అండ్ మనకి కూడా. ఈ వీడియో చూసి ఎవరెవరు ట్రై చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను పక్కా మీకు అయితే షేర్ చేస్తాను. సరే మరి ఉంటానండి. అందరికీ బాయ్ బాయ్. ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సరే మరి అందరికీ ఉంటానండి.